ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా భీమిలి నియోజకవర్గం పరిధిలో మధురవాడలోని చంద్రంపాలెం హైస్కూల్, భీమిలి కేజీబీవీ పాఠశాలను మంత్రి సందర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటించారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో మధురవాడ, చంద్రంపాలెం హైస్కూల్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా బోధన ఎలా జరుగుతుంది, విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. అనంతరం భీమిలి చేరుకుని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మంత్రి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠాల అంశాల బోధన, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు రాయటానికి మీకు ఏ భాష అనుకూలంగా ఉంటుంది, ఎలక్ట్రానిక్ బోర్డు ఉపయోగకరమా కాదా అన్న వివరాలపై ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లాస్ రూమ్ ను సందర్శించి లెర్నింగ్ మెటీరియల్ ను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం సాధనతో లక్ష్యాన్ని చేరుకోవచ్చునని మంత్రి సూచించారు. ఈ పాఠశాల నుండి IIITకి ఎంపికైన విద్యార్థులను, ఉపాధ్యాయులను మంత్రి లోకేష్ అభినందించారు. పాఠశాలలో విద్యా బోధన సౌకర్యాల గురించి ప్రిన్సిపల్ కుమారి గంగా మంత్రికి వివరించారు. విద్యార్థులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బాత్రూంలు, బెడ్ సరిపడా లేకపోవటం వంటి ఇబ్బందులు ఉన్నాయని, కెమిస్ట్రీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. అలాగే ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ సరిగ్గా లేదని, క్రీడా సామాగ్రి కూడా లేదని, స్కూల్ కు వచ్చే అప్రోచ్ రోడ్ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని, మౌలిక వసతులు కూడా కల్పిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నాయకులు ఉన్నారు.